Good afternoon, all of you. I am M. Murali Krishna, Assistant Professor, Department of Mechanical Engineering, Chebrolo Engineering College. Today, I am going to explain about what are the advantages, disadvantages, and different applications of the Shaper machine. In previous classes, we are discussing about what is the introduction of Shaper, Slaughter, and planar machines, and what is the working principle and process of the Shaper machine, and what are the different parts are involved in the Shaper machine, and also what are the classifications of Shaper machine. These topics we are discussing in previous classes. Today I am discuss about what are the advantages, disadvantages, and applications of the Shaper machine. So just you can see what is Shaper machine. Once again, you can see about what is Shaper machine. Shaper is a machine tool which produces flat surfaces in horizontal, vertical, or inclined planes depending upon the orientation of the cutting tool. సో షేపర్ మిషన్ అంటే మనకి కటింగ్ టూల్ ఏదైతే డైరెక్షన్ లో మూవ్ అవుతుందో, either horizontal or vertical or inclined. సో వర్క్ పీసెస్ ని హారిజాంటల్ గా అయినా సర్ఫేస్ ఫినిషింగ్ చేసుకోవచ్చు, లేదంటే వర్టికల్ గా అయినా సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ చేయొచ్చు, లేదు అంటే ఇంక్లైన్డ్ గా అయినా సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ అనేది ఈ షేపింగ్ మిషన్ మీద చేయొచ్చు అని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ఓరియంటేషన్స్ depending upon the orientation of the cutting tool. In the cutting tool we are placing different orientations, some horizontal axis and vertical axis, and some inclined also we are placing on the machine cutting tool. Okay, so what are the different features of the Shaper machine? Single point cutting tool is used for the machine. షేపర్ మిషన్లో మనం సింగిల్ పాయింట్ కట్టింగ్ టూల్ మాత్రమే యూజ్ చేస్తాం మెషినింగ్ ఆపరేషన్ కోసం అని చెప్తున్నాడు. మెషినింగ్ ఆపరేషన్ మీన్స్ ఆ మెటీరియల్ అనేది రిమూవ్ చేయడానికి సింగిల్ పాయింట్ కట్టింగ్ టూల్ ఆపరేషన్ మాత్రమే యూజ్ చేస్తామని చెప్తున్నాడు. టూల్ ఈస్ క్లాంప్డ్ ఇన్ ది టూల్ పోస్ట్ మౌంటెడ్ ఆన్ ది ర్యామ్ ఆఫ్ ది మిషన్. ర్యామ్కి టూల్ పోస్ట్ అనేది ఫిట్ అయి ఉంటుంది. ఆ టూల్ పోస్ట్కి క్లాంపింగ్ అనేది ఒకటి ఫిట్ అయి ఉంటుంది. ఆ క్లాంప్కి టూల్ అనేది మనం ఫిక్స్ చేస్తామని చెప్తున్నాడు. ఓకే, కట్టింగ్ టూల్ అనేది క్లాంప్కి ఫిక్స్ అయి ఉంటుంది, క్లాంప్ అనేది టూల్కి ఫిక్స్ అయి ఉంటుంది, టూల్ పోస్ట్కి ఫిక్స్ అయి ఉంటుంది, టూల్ పోస్ట్ అనేది మొత్తం ర్యామ్కి ఫిక్స్ అయి ఉంటుంది. ఓకే, అలా టూల్ని ఫిట్ చేసుకుంటాం. ద ర్యామ్ రెసిప్రోకేట్స్ టు అండ్ ఫ్రో, టూల్ కట్స్ ది మెటీరియల్ ఇన్ ది ఫార్వర్డ్ స్ట్రోక్, నో కట్టింగ్ డ్యూరింగ్ ది రిటర్న్ స్ట్రోక్. ర్యామ్ అనేది రెసిప్రోకేట్ అవుతున్నప్పుడు, ర్యామ్ అనేది వర్కింగ్ జరుగుతున్నప్పుడు, ర్యామ్ అనేది మూవ్ అవుతూ ఉన్నప్పుడు, ర్యామ్ అనేది టూ అండ్ ఫ్రో డైరెక్షన్స్ లో మూవ్ అవుతుందని చెప్తున్నాడు. అంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ర్యామ్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అయినప్పుడు కట్టింగ్ టూల్ కూడా ఫార్వర్డ్ డైరెక్షన్ లోనే మూవ్ అవుతుంది. సో అలా ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అయినప్పుడు మాత్రమే మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఆ ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అయిన ర్యామ్ అనేది మళ్ళీ సేమ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అంటే రిటర్న్ స్ట్రోక్ అనేది అవుతుంది. ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఏదైతే డైరెక్షన్ లో వెళ్ళిందో మళ్ళీ అదే డైరెక్షన్ లో వెనక్కి వస్తుంది. అలా వెనక్కి వచ్చినప్పుడు కట్టింగ్ ఆపరేషన్ అనేది ఏమీ జరగదని చెప్తున్నాడు. మెటీరియల్ అనేది ఏం రిమూవ్ కాదని చెప్తున్నాడు. ఎందుకంటే ఫార్వర్డ్ స్ట్రోక్ లో ఆల్రెడీ మెటీరియల్ అనేది రిమూవ్ అయిపోయింది. అక్కడ సేమ్ అదే యాక్సిస్ లో రిటర్న్ అవుతున్నప్పుడు మెటీరియల్ ఏమీ రిమూవ్ అవడానికి అక్కడ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ రిమూవ్ అయింది కాబట్టి. నెక్స్ట్ అలా స్టెప్ బై స్టెప్ మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తాం, సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ అనేది చేస్తామని చెప్తున్నాడు. ఓకే, యూ కెన్ అబ్జర్వ్ ది డయాగ్రామ్.
జస్ట్ సెకండ్. Just you can observe the diagram. This is the work and it is the table. సో ఈ యొక్క టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్ ఏదైతే సో ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్ కి ఈ వర్క్ పీస్ అనేది ఫిక్స్ చేసుకుంటామని చెప్తున్నాడు. ఓకే, సో మనకి ఇక్కడ ర్యామ్ ఉంది, ర్యామ్. సో ఈ ర్యామ్ అనేది టు అండ్ ఫ్రో డైరెక్షన్స్ అంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతుందని చెప్తున్నాడు. టు అండ్ ఫ్రో డైరెక్షన్స్, టు అండ్ ఫ్రో మీన్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్. ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుందని చెప్తున్నాడు. టు అండ్ ఫ్రో డైరెక్షన్స్ లో మూవ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఫార్వర్డ్ స్ట్రోక్ లో మూవ్ అయినప్పుడు కట్టింగ్ టూల్ అనేది ఈ డైరెక్షన్స్ లో ముందుకి మూవ్ అవుతుంది, ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయినప్పుడు ఇక్కడ మెటీరియల్ రిమూవ్ అవుతుంది చూడండి, ఇక్కడ మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. కట్టింగ్ టూల్ ప్లేస్ చేయడం వల్ల ఇక్కడ మెటీరియల్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది. సేమ్ అదే స్ట్రోక్ లో ఇలా ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ స్ట్రోక్ లోకి వెళ్తుంది. ఇలా రిటర్న్ స్ట్రోక్ లో సేమ్ యాక్సిస్ లో వెళ్ళినప్పుడు మెటీరియల్ అనేది ఏమీ రిమూవ్ కాదు అని చెప్తున్నాడు. వై? బికాస్ టూల్ ఏదైతే డైరెక్షన్స్ లో మూవ్ అయిందో టూల్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, సేమ్ అదే డైరెక్షన్ లో మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. సో అలా వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ మెటీరియల్ ఫార్వర్డ్ స్ట్రోక్ లో రిమూవ్ అయింది కాబట్టి రిటర్న్ స్ట్రోక్ లో మెటీరియల్ అనేది ఏమీ రిమూవ్ కాదు అని చెప్తున్నాడు. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, దెన్ సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ డన్ యూజింగ్ షేపర్ మిషన్? మెషినింగ్ హారిజాంటల్ సర్ఫేసెస్, మెషినింగ్ హారిజాంటల్ సర్ఫేసెస్. సో ఇలా హారిజాంటల్ గా వాటిని సర్ఫేస్ ఫినిషింగ్, హారిజాంటల్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇలా ఏదో ఒక ప్రొడక్ట్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ ఇర్రెగ్యులర్ షేప్స్ అనేవి ఉన్నాయి. ఈ ఇర్రెగ్యులర్ షేప్స్ ని మొత్తం సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ చేయాలి. సో ఈ సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ కి సో ఆ షేపర్ మిషన్ అనే దాన్ని యూజ్ చేసి సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్, ఈ ఎక్సెస్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ ఎక్సెస్ మెటీరియల్ మొత్తాన్ని రిమూవ్ చేస్తాడు సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్. అది వచ్చేసరికి హారిజాంటల్ సర్ఫేసెస్. అలానే వర్టికల్ సర్ఫేసెస్, వర్టికల్ సర్ఫేసెస్. సపోజ్ ప్రోడక్ట్ ఇలా ఉంది, ఇక్కడ సమ్ ఇర్రెగ్యులర్ షేప్ అనేది ఉంది. సో ఇంతవరకు టోటల్ సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ చేయాలి. ఓకేనా? వర్టికల్ సర్ఫేసెస్. సో మిషనింగ్ అనేది వర్టికల్ గా జరగాలి. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఇక్కడ కట్టింగ్ టూల్ అనేది వర్టికల్ గా ప్లేస్ అవుతుంది అనమాట. అంటే ఆ ర్యామ్ ని మనం కట్టింగ్ టూల్ పోస్ట్ ని అడ్జస్ట్ చేసుకొని వర్టికల్ గా అరేంజ్ చేసుకొని ఆపరేషన్ అనేది వర్టికల్ గా చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ మెషినింగ్ యాంగులర్ సర్ఫేసెస్. మెషినింగ్ యాంగులర్ సర్ఫేసెస్. సో ఆబ్జెక్ట్ అనేది నేను సమ్ యాంగిల్ తో ఇలా ప్లేస్ చేశాను. ఇలా ప్లేస్ చేసిన ఆబ్జెక్ట్ కి సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ చేయాలి. ఇలా సమ్ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ ఉన్నాయి, ఈ యొక్క అన్వాంటెడ్ మెటీరియల్ మొత్తం నేను రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయాలి అన్నప్పుడు యాంగులర్ సర్ఫేసెస్. సో కట్టింగ్ టూల్ అనేది సమ్ ఇంక్లైన్ గా ప్లేస్ చేస్తాను. సపోజ్ ఇది వచ్చేసరికి నాకు టూల్ అనమాట, ఇక్కడ వచ్చేసరికి హారిజాంటల్ గా ప్లేస్ అయింది.
హారిజాంటల్గా ప్లేస్ అయింది. సో నేను ఇక్కడ యాంగులర్ సర్ఫేసెస్కి ఏం చేస్తాను, కట్టింగ్ టూల్ అనేది ఈ టూల్ పొజిషన్ మారుస్తున్నాను, కట్టింగ్ టూల్ పొజిషన్ని మారుస్తున్నాను. సో ఇలా ఉన్న కట్టింగ్ టూల్ని సమ్ ఇంక్లైన్డ్ కట్టింగ్ టూల్ పొజిషన్గా మార్చాను. ఓకేనా. సో ఇలా ఇంక్లైన్డ్గా కట్టింగ్ టూల్ పొజిషన్ మార్చడం వల్ల ఇక్కడైతే ఎంత యాంగిల్ తీసుకుంటామో సేమ్ యాంగిల్ తీసుకొని యాంగులర్ సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ అనేది చేస్తాం అన్నమాట. సో అలానే కట్టింగ్ స్లాట్స్, గ్రూవ్స్, కీవేస్. స్లాట్ ఏదైనా వేయాలి, సపోజ్ ఇది ఒక వర్క్ పీసు, ఈ వర్క్ పీస్కి నేను స్లాట్ అనేది వేయాలి. సో ఇలా తీసుకొని ఇక్కడ ఒక స్లాట్ వేయాలి, ఇలా ఒక స్లాట్ వేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక చిన్న స్లాట్ వేయాలి, మళ్ళీ సేమ్ ఇటు సైడ్ ఒక చిన్న స్లాట్ వేయాలి. జస్ట్ ఓన్లీ స్మాల్ స్లాట్స్ ఆర్ ప్లేసింగ్ ఆన్ దిస్ ఆబ్జెక్ట్. సో ఇది ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్కి స్లాట్స్ వేయాలనుకోండి. ఇది ఒక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ పైన ఇలా స్లాట్స్ అనేవి రావాలి. ఓకేనా. సో ఇలా స్లాట్స్ రావాలి. సో ఇలా స్లాట్స్ వేయాలి అన్నప్పుడు ఇలాంటి స్లాట్స్ని కానీ లేదంటే గ్రూవ్స్ని కానీ అండ్ ఆల్సో కీవేస్, టీ స్లాట్స్, కీవేస్. సపోజ్ ఒక షాఫ్ట్ని బేరింగ్స్ మధ్యలో ఫిక్స్ చేయాలన్నా, ఒక ఇంజన్కి ఫిక్స్ చేయాలన్నా వాటికి కీవేస్ అనేవి అరేంజ్ చేస్తాం అనమాట. సో అలా కీవేస్ని కానీ స్లాట్స్ని కానీ గ్రూవ్స్ని కానీ మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే by using this shaper machine I can produce different types of slots, grooves and keyways. అలానే మిషనింగ్ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్. సో మనం మెటల్స్ కానీ లేదంటే వుడ్ వర్క్ పీసెస్ కానీ డిఫరెంట్ మెటీరియల్స్ ఏదైనా వర్క్ పీసెస్ తీసుకుంటే దానికి ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ అని ఉంటాయి. సో ఆ సర్ఫేసెస్ మొత్తాన్ని ఫినిషింగ్ ఆపరేషన్ అనేది చేయాలి, అంటే స్మూత్ ఆపరేషన్ అనేది చేయాలి. సో ఆ మిషనింగ్ ఆపరేషన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ మనం యూజ్ చేస్తాము. సపోజ్ ఒక ఐరన్ మెటీరియల్ కానీ, స్టీల్ మెటీరియల్ కానీ, అల్యూమినియం మెటీరియల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ వర్క్ పీసెస్ని తీసుకుంటాం. సో వీటికి సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ చేయాలి అంటే ఆ ప్రొడక్ట్స్కి సో ఇలా షేపర్ మిషన్ని యూజ్ చేసి సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ అనేది చేస్తామని చెప్తున్నాడు. అలానే మిషనింగ్, స్ప్లైన్స్, కట్టింగ్, గేర్స్. సో ఈ షేపర్ మిషన్ యూజ్ చేసి మనం గేర్ని కూడా తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. కట్టింగ్ గేర్స్ని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ఆపరేషన్స్ వీ కెన్ పర్ఫార్మ్ ఆన్ దిస్ షేపర్ మిషన్. So what is the shaper machine? It is this is the shaper machine: table, saddle, cross rail, ram, and tool post, tool slide, swivel base, tool post, cutting tool. So these are the different parts are involved in the shaper machine. Okay, already I will told in previous classes. I will already explain in previous classes also. So what are the main parts of a shaping machine? Base, column, ram, table, cross rail, saddle, tool head, clapper box. These are the different parts in the shaping machine. So what are the advantages of shaper machine? The single point tool is used inexpensive, or we can say low tooling cost. సో ఇక్కడ సింగిల్ పాయింట్ కట్టింగ్ టూల్ని యూజ్ చేయటం వల్ల కట్టింగ్ టూల్ యొక్క కాస్ట్ అనేది తక్కువ అని చెప్తున్నాడు. దెర్ ఇస్ ఏ లో టూలింగ్ కాస్ట్. వై? బికాస్ ఆఫ్ ఐ ఆమ్ యూజింగ్ ఓన్లీ సింగిల్ పాయింట్ కట్టింగ్ టూల్. ఇట్ ఈస్ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్, ఆర్ ఆల్సో వీ కెన్ సే లో టూలింగ్ కాస్ట్. ఇన్ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నాడు, అలానే టూలింగ్ కాస్ట్ కూడా తక్కువ అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ఆల్సో వన్ అడ్వాంటేజ్ ఇన్ దిస్ షేపర్ మిషన్. The cutting stroke having a definite stopping point. Cutting stroke having a definite stopping point. కట్టింగ్ స్ట్రోక్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక పాయింట్ దగ్గర మనం ఆపాలి అనుకుంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఆపొచ్చు అనమాట. సపోజ్ కొంచెం దూరం వెళ్ళగానే సపోజ్ నీకు అక్కడ స్ట్రోక్ తప్పు అవుతుంది, ఐ మీన్ కట్టింగ్ తప్పు జరుగుతుంది అని తెలిసినప్పుడు నువ్వు వెంటనే ఆపేయచ్చు దాన్ని. కట్టింగ్ స్ట్రోక్ అండ్ ఆల్సో
నువ్వు అంతవరకే ఒక స్లాట్ అనేది వేయాలి. సపోజ్ ఒక 50 mm వర్క్ పీస్ లెంత్ అనుకుంటే నువ్వు ఒక 20 mm లెంత్ వరకే నువ్వు స్లాట్ వేయాలి. సో ఎగ్జాక్ట్ 20 mm స్లాట్ దగ్గర నువ్వు కరెక్ట్గా అక్కడ మార్క్ చేసుకొని స్లో ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. సో అలా స్లోగా జరుగుతూ ఉన్నప్పుడు ఏ పాయింట్ అయితే కావాలో అక్కడ నువ్వు కట్టింగ్ స్ట్రోక్ అనేది ఆపుకోవచ్చు, అలానే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంతవరకు కట్టింగ్ టూల్ మాత్రమే మూవ్ అవ్వాలి, 20 mm మాత్రమే ర్యామ్ అనేది మూవ్ అవ్వాలి, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం అంతవరకు. సో ఆ డైరెక్షన్స్లో 20 mm మాత్రమే మూవ్ అవుతుంది. లేదు నేను 50 mm లెంత్ తీసుకున్నాను, ఆ 50 mm మొత్తము రిమూవ్ అవ్వాలంటే ర్యామ్ని 50 mm స్ట్రోక్ లెంత్ వరకు అడ్జస్ట్ చేసుకుని అంతవరకు మెటీరియల్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్సో వన్ అడ్వాంటేజ్ ఇన్ దిస్ షేపర్ మిషన్. ద వర్క్ కెన్ బి హెల్డ్ ఈజీలీ ఇన్ ది షేపర్ మిషన్. షేపర్ మిషన్ మీద వర్క్ అనేది ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ద వర్క్ కెన్ బి హెల్డ్ ఈజీలీ ఇన్ ది షేపర్ మిషన్. సో ఈ మిషన్ కూడా చాలా సింపుల్గా హ్యాండిల్ చేయొచ్చు, వర్క్ని ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ద సెటప్ ఈజ్ వెరీ క్విక్ అండ్ ఈజీ అండ్ ఆల్సో కెన్ బి రెడీలీ చేంజ్డ్ ఫ్రమ్ వన్ జాబ్ టు అనదర్ జాబ్. The setup is very quick and also very easy. Also can be readily changed from one job to another. ఫాస్ట్ గాను జరుగుతుంది వర్క్ అనేది, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అలానే ఒక వర్క్ పీస్ అయిపోగానే వెంటనే ఒక వర్క్ పీస్ని కూడా అరేంజ్ చేసుకొని దానికి కూడా సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ కానీ, స్లాట్స్ కానీ, గ్రూవ్స్ కానీ, కీవేస్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ని మనం ఈ షేపర్ మీద చేయొచ్చు అని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది షేపర్ మిషన్. So what are the disadvantages of shaper machine? By nature, it is a slow machine because of its straight line forward and return stroke. The single point cutting tool requires several strokes to complete a work. There are slow. సో మనకి కట్టింగ్ టూల్ అనేది కొంచెం స్లోగానే మూవ్ అవుతుంది. మెటీరియల్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కాబట్టి మెటీరియల్ అనేది కూడా స్లోగానే రిమూవ్ అవుతుంది. సో దీనివల్ల షేపర్ మిషన్ అనేది కొంచెం స్లో ప్రాసెస్ అని చెప్తున్నాడు. ద కట్టింగ్ స్పీడ్ ఈజ్ నాట్ యూజువల్లీ వెరీ హై స్పీడ్స్ ఆఫ్ రెసిప్రోకేటింగ్ మోషన్ డ్యూ టు హై ఇనర్షియా ఫోర్స్ డెవలప్డ్ ఇన్ ది మోషన్ ఆఫ్ ది యూనిట్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ది మిషన్. కట్టింగ్ స్పీడ్ అనేది ఎక్కువ హై స్పీడ్స్ మెయింటైన్ చేయము. రెసిప్రోకేట్ అనేది ర్యామ్ రెసిప్రోకేషన్ అనేది ఎక్కువగా జరగదు, తక్కువ స్పీడ్తోనే ర్యామ్ అనేది రొటేషన్ అవుతుంది అని చెప్తున్నాడు. సో అలా అవ్వటం వల్ల మెటీరియల్ అనేది కొంచెం స్లోగా రిమూవ్ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ సో మచ్ అమౌంట్ ఆఫ్ టైం టు టేక్ ఏ కంప్లీట్ ఏ పార్ట్. ఒక పార్ట్ కంప్లీట్ అవ్వాలంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ షేపర్ మిషన్. అండ్ వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ షేపర్ మిషన్? Applications of shaper machine: to generate straight and flat surfaces. సో ఈ షేపర్ మిషన్ ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు జనరేట్ ది స్ట్రైట్ అండ్ ఫ్లాట్ సర్ఫేసెస్. స్ట్రైట్ సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ కానీ లేదంటే ఫ్లాట్ సర్ఫేసెస్ చేయాలి అన్న ఈ షేపర్ మిషన్ ని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. స్మూత్ రఫ్ సర్ఫేసెస్. స్మూత్ రఫ్ సర్ఫేసెస్ మీన్స్ మనం ఏదైనా ఒక వర్క్ పీస్ తీసుకొని సో అక్కడ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ ఏమన్నా ఉంటే దాన్ని స్మూత్ ఆపరేషన్ చేయడానికి ఈ షేపర్ మిషన్ ని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. మేక్ ఇంటర్నల్ స్ప్లైన్స్. ఇంటర్నల్గా స్ప్లైన్స్ క్రియేట్ చేయడానికి కూడా ఈ షేపర్ మిషన్ ని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. అంటే స్ప్లైన్స్ అంటే డిఫరెంట్ కర్వ్స్ లోపల ఉంటాయి అన్నమాట. స్ప్లైన్స్ కొంచెం కర్వ్డ్ షేప్లో ఉంటుందన్నమాట. సో అలా స్ప్లైన్స్ని కూడా ఇంటర్నల్గా క్రియేట్ చేయడానికి ఈ షేపర్ మిషన్ యూజ్ అవుతుందని చెప్తున్నాడు. మేక్ గేర్ టీత్ని షేపర్ మిషన్ ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు. గేర్ని షేపర్ మిషన్ ద్వారా తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకే, మేక్ గేర్ టీత్ బై యూజింగ్ ది షేపర్ మిషన్. గేర్ టీత్ని షేపర్ మిషన్ ద్వారా తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. టు మేక్ డౌటైల్ స్లైడ్స్ని కూడా ఈ షేపర్ మిషన్ ద్వారా తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. మేక్ కీవేస్ ఇన్ పుల్లీస్ ఆర్ గేర్స్. కీవేస్ పుల్లీస్కి, షాఫ్ట్లకి, గేర్స్కి చిన్న చిన్న కీవేస్ వేస్తారనమాట. ఆ కీవేస్ ఎందుకంటే
మన షాఫ్ట్కి ఒక పుల్లీ అనేది అటాచ్ చేసినప్పుడు ఆ షాఫ్ట్ నుంచి ఇంకా పుల్లీ అనేది బయటికి రాకూడదు. ఎందుకంటే సపోజ్ ఒక షాఫ్ట్కి పుల్లీ కనెక్ట్ చేసాము, కింద ఒక మోటార్ ఏదవుతుంది, ఆ మోటార్కి పుల్లీ ఉంది. బై ద హెల్ప్ ఆఫ్ బెల్ట్ సహాయంతో మోటార్కి షాఫ్ట్కి కనెక్ట్ చేసామన్నమాట బై యూజింగ్ పుల్లీస్. సో కొంచెం హై స్పీడ్తో తిరుగుతున్నప్పుడు ఆ పుల్లీ అనేది బయటికి రాకూడదు. ఇంజన్ షాఫ్ట్కి అయినా సరే, మోటార్ షాఫ్ట్కి అయినా సరే, మనం అరేంజ్ చేసిన షాఫ్ట్ పుల్లీకి అయినా సరే ఇవి బయటికి రాకూడదు అనమాట ఆ పుల్లీస్ అనేవి. సో అలా బయటికి రాకుండా ఉండటానికి ఏం చేస్తారంటే కీవేస్ అనేవి అరేంజ్ చేస్తారనమాట. సో ఆ కీవేస్ ఏం చేస్తాయంటే ఆ షాఫ్ట్ని గట్టిగా హోల్డ్ చేసి ఉంచుతాయి అనమాట. సో నువ్వు వెరీ హై స్పీడ్తో తిరుగుతున్న ఆ షాఫ్ట్ అనేది, ఆ పుల్లీ అనేది షాఫ్ట్ని విడిచి బయటికి రాదు. సో ఇలా కీవేస్ని కూడా పుల్లీస్కి గేర్స్కి ప్రొడ్యూస్ చేస్తాం, డబుల్ స్లాట్స్ రూపంలో వేస్తామని చెప్తున్నాడు. అలానే మెషినింగ్ ఆఫ్ డై, పంచెస్, స్ట్రైట్ అండ్ కర్వ్డ్ స్లాట్స్. డైస్ కానీ పంచెస్ కానీ స్ట్రైట్ అండ్ కర్వ్డ్ స్లాట్స్ని వేయొచ్చు బై యూజింగ్ ది షేపర్ మిషన్ ద్వారా అని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ది షేపర్ మిషన్. సో this class we will complete about the overall shaper mission. In next class I will start about the slaughter mission or planar mission. I will start a new topic in next class. I will show a small video about this shaper mission, what is the working process, what is going on that shaper mission it is. So just see what is going on here. Just observe what is going on in this shaper mission. So this is the working principle. This is a job. In this job the workpiece is placed inclined. సో వర్క్ పీస్ అనేది మనకి ఇంక్లైన్గా ఫిక్స్ చేశాడు అనమాట. ఆ ఇంక్లైన్గా ఫిక్స్ చేసిన దానికి కట్టింగ్ టూల్ కూడా తను ఇంక్లైన్గా ఫిక్స్ చేసి మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తూ ఉన్నాడు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రిమూవ్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్ చూడండి. వాట్ ఆర్ ది డిఫరెంట్ స్టెప్స్ అండ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఇన్ దిస్ వర్కింగ్ ప్రిన్సిపల్. దెర్ ఇస్ ఎ టూల్ ఐడియల్ స్ట్రోక్, టూల్ కట్టింగ్ స్ట్రోక్, టూల్ జాబ్, చిప్ రిమూవల్, డెప్త్ ఆఫ్ కట్. So these are the different process steps in this working principle. Okay. So this is the principal parts of a shaper: base, column, ram, tool head, tool, job, vise. This is the job, this is the vise. Vise is used to fix the workpiece. వైజెస్ అనే ఎందుకు యూజ్ చేస్తాం? వర్క్ పీస్ని హోల్డ్ చేయడానికి వైజెస్ అనే వాటిని యూజ్ చేస్తాం. టేబుల్ అనేది మనకి టాప్ అండ్ బాటమ్ మూవ్ అవుతుంది, అలానే స్లైడ్ కూడా అవుతుంది అనమాట టేబుల్ అనేది. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ షేపర్ మిషన్. ఓకే, సో వాట్ ఈస్ ది ఆపరేషన్ ఆఫ్ షేపర్ మిషన్? దిస్ so this is the base and column. In this column we are placing a mechanism. Suppose we are using different types of mechanisms: Whitworth kick return mechanism, crank lever mechanism. So different types of mechanisms we are placing on this column. Okay, అండ్ టేబుల్ స్లైడింగ్ సపోర్ట్. టేబుల్ అనేది స్లైడ్ అవ్వడానికి ఒక సపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది అక్కడ ఇచ్చాడు. సో అది ఎందుకు యూజ్ అవుతుంది అంటే టేబుల్ అనేది స్లైడ్ అవ్వడానికి, టాప్ అండ్ బాటమ్ మూవ్ అవడానికి, అలానే లెఫ్ట్ అండ్ రైట్ స్లైడ్ అవ్వడానికి కూడా టేబుల్ అనేది అక్కడ మనకి యూజ్ అవుతుంది. టేబుల్ స్లైడింగ్ సపోర్ట్. ఓకే, అలానే వర్క్ పీస్. సో ఈ కాలం పైన ఒక ర్యామ్ని ఫిక్స్ చేశాడు చూడండి. సో కాలం పైన మనకి ఒక ర్యామ్ని ఫిక్స్ చేశాడు చూడండి. సో ఆ ర్యామ్ అనేది మనకి లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ అవుతుంది, అంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ స్ట్రోక్స్ ఇస్తుంది. అలానే టూల్ హెడ్ని మనం
అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అనమాట. సో టూల్ హెడ్ని కిందకి పైకి మూవ్ చేసుకోవడానికి టూల్ హెడ్ని అడ్జస్టబుల్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో అక్కడ క్లాపర్ బాక్స్ ఒకటి ఇచ్చాడు. సో ఆ క్లాపర్ బాక్స్కి టూల్ పోస్ట్ని అరేంజ్ చేసుకుంటాం. ఆ టూల్ పోస్ట్కి టూల్ని ఫిక్స్ చేసుకుంటాం. ఓకే, సో వర్క్ పీస్ని ఫిక్స్ చేసుకున్నాము. సో ఆపరేషన్ ఎలా జరుగుతుందో చూడండి. సో అక్కడ ర్యామ్ అనేది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ స్ట్రోక్స్ జరుగుతున్నాయి. సో అలా స్ట్రోక్ జరిగినప్పుడు మెటీరియల్ అనేది స్టెప్ బై స్టెప్ రిమూవ్ అవుతుందని చెప్తున్నాడు. ఓకే, సో వాట్ ఈస్ ద మెకానిజం? సో ఈ మెకానిజం అనేది కాలం లోపల ఉంటుంది. సో కాలం లోపల మెకానిజం ఎలా ఉంటుంది, అది ఎలా రన్ అవుతుందో చూడండి. వాట్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఇన్ దట్ మెకానిజం? పిన్ స్లైడింగ్ ఇన్ ది స్లాట్, క్రాంక్, డ్రైవింగ్ గేరు. సో by the help of these parts, ఈ పార్ట్స్ హెల్ప్ తీసుకొని మెకానిజం అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ రోటరీ మోషన్ నుంచి లీనియర్ మోషన్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ డ్రైవింగ్ గేర్ కానీ క్రాంక్ కానీ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, మనకి రొటేషన్ అనేది జరుగుతూ ఉన్నాయి. సో ఈ రొటేషన్ నుంచి బై యూజింగ్ దిస్ స్లైడింగ్ by using this pin sliding and sliding link, I am using in this sliding link, the rotary motion is converted into a linear motion. వీటిని యూస్ చేసి మనం లీనియర్ మోషన్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్లైడ్ అవుతుంది అనమాట. లింక్ ఏదైతే ఉందో స్లైడ్ అవుతుంది. క్రాంక్ అరేంజ్ చేస్తున్న లింక్ స్లైడ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఆ స్లైడింగ్ లింక్కి మనము అక్కడి నుంచి ర్యామ్కి కనెక్షన్ ఇస్తాం. ఆ ర్యామ్ అనేది లీనియర్ డైరెక్షన్లో మూవ్ అవడానికి యూజ్ అవుతుంది. సో చూడండి, అక్కడ లీనియర్ డైరెక్షన్స్లో మనకి మూవ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ది ఓవరాల్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ and applications of the Shaper machine. In next class I will start a slaughter machine or planar machine. So thank you.